హాయ్ హలో వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. నేను మీ మురళీ రాపల్లి. మనం అమరావతి రాజధాని అని చెప్పుకుంటూనే ఉన్నాం. అమరావతి రాజధానిలో నాకు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మాకు కూడా కొద్దిగా ఆస్తులు ఉన్నాయి అక్కడ, అంటే చిన్న చిన్నవి. సో అమరావతి రాజధాని అని చెప్పుకుంటూ ఉన్నాం. అమరావతి రాజధాని అవ్వాలని కొట్టుకు చచ్చిపోతున్నాం. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అమరావతి రాజధాని అయితే అమరావతికే కదా కంపెనీలు రావాలి, అమరావతికే కదా సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి, అమరావతిలో కదా టీసీఎస్ కానీ, లూలు కానీ, ఇంకొక ఓలు కానీ, ఓలా కానీ, ఈలా కానీ అక్కడ భూములు కేటాయించాలి. కానీ ఇదన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఫ్రీగా భూములు ఎందుకు ధారాదత్తం చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని పెద్ద ప్రశ్న. మీకు ఎవరికైనా అర్థమైతే ఒకసారి నాకు సమాధానం చెప్పండి. ఎందుకంటే మన రాజధానిలో ఉండాల్సినటువంటి సత్యం, ఇన్ఫోసిస్, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ, విప్రో లాంటి కంపెనీలన్నీ అవి వెళ్ళి వైజాగ్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో అతి కారు చౌకకి భూములు ఇచ్చేయటం జరిగింది. అందుట్లో మన చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి అనుకోండి. ఒక నెల క్రితం పెట్టిన కంపెనీలు, ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉన్న కంపెనీలు చాలా వచ్చినాయి. వీటన్నిటికీ మంచి మంచిగా భూములు ఇచ్చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. అయితే ఎవరికి ఇచ్చినా పర్లేదు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కడికి ఇస్తే మాత్రం ఒప్పుకోరు. ఆ ఒక్కడికి ఇవ్వద్దు, ఆ ఒక్కడికి ఇవ్వద్దు, ఆ ఒక్కడే మాకు నచ్చలేదు వాడికి ఇవ్వటం. వేరే వాళ్ళకి ఇస్తే ఏదో చిన్న చిన్న న్యూస్లు చేశారు, కానీ ఇప్పుడైతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నాం. ఆ ఒక్కడు ఎవడంటే ఏబిఎన్ రాధాకృష్ణ. అన్నా, ఏబిఎన్ రాధాకృష్ణకి ఎందుకు ఇస్తున్నారు భూములంటే నన్ను అడగండి. ఉదయం మనం ఒక న్యూస్ చూసాం, ఏబిఎన్తో సహా టీవీ5కి సంబంధించి, ఈటీవీకి సంబంధించి ఎన్ని యాడ్లు ఇచ్చారో, ఎన్ని కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారో మనం చూసాం. అర్థమైందా? కొన్ని కోట్ల రూపాయల కోటి దీపోత్సవానికి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఈటీవీకి ఇవ్వటం, ఈనాడు పేపర్లకు ఇవ్వటం, టీవీ5కి ఇవ్వటం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇవ్వటం, ఇలా చెప్పారు కొంతమంది. అందుట్లో వాస్తవాలు కొన్ని జీవోలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా ఆర్ఓ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసాం మనం. అయితే ఇది హైలైట్. మన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పాపం టీటీడీ చైర్మన్ పదవి ఆశించారు, అది ఇవ్వాల. పాపం బీఆర్ నాయుడు కొట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకేంటి అని అడిగితే, పాపం వైజాగ్లో తీసుకోపో, ఒక ఎకరం నీ స్టూడియో కట్టుకుని అల్లాడించంటే దానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా నిలబడ్డారు. ఒకసారి ఈ న్యూస్ వినండి. విశాఖలో ఆంధ్రజ్యోతికి కారు చౌకగా భూమి కేటాయించే విఫలయత్నం జరిగింది. పరదేశీ పాలనలో అరెకరం స్థలాన్ని ఆంధ్రజ్యోతికి కేటాయించే అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చారు. రెగ్యులర్ అజెండాలో చర్చ లేకుండానే టేబుల్ అజెండాగా 67వ నెంబర్ అంశంగా. ఎందుకు సార్, ఎందుకు చర్చకు రావాలి? మీ ముందుకి ఎందుకు చర్చకు రావాలి? మా చంద్రబాబు నాయుడు గారు వడ్డించేవాడు మనోడైతే చివరిలో ఉన్నా కూడా అన్నీ అందుతాయి. ఏమైనా ఆంధ్రజ్యోతి మాకు ఫేవర్ చేస్తుంది, మేము కూడా వాళ్ళకి ఇస్తాం. మేమంతా వచ్చి ఆంధ్రజ్యోతికి స్థలాలు ఇస్తున్నామంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు వేరే వాళ్ళంతా ఇచ్చేయండి అంటారు ఏంటి? అందుకోసం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, అంతే కదా బాబు గారు? కౌన్సిల్ ముందుకు తెచ్చారు. ఇలాంటి కీలక అంశాన్ని టేబుల్ అజెండాగా ఎలా చేరుస్తారని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. 2017లో ఇదే ప్రాంతంలో 7,26,00,000 విలువైన స్థలాన్ని 50,50,000కి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్ కు కేటాయించింది. ఆ కేటాయింపును రద్దు చేసిన గతంలోనే ప్రయత్నం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం మారిన ప్రతిసారి రాధాకృష్ణ గారు, ఐఎమ్ సో సారీ సార్. ఎందుకు సార్ వైసీపీ వాళ్ళు మీ పైన ఇంత పగబట్టారు? ఏదో ఒక ఎకరం, ఒక 10 కోట్ల ప్రాపర్టీ మీకు రాసిస్తా అంటే ఏంటి వీళ్ళకి అంత బాధ? మనం ఒక్క యాడికి ఎంత తీసుకుంటాం వీళ్ళకి తెలియట్లేదు అనుకుంటా సార్. ఈ ప్రభుత్వం ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు అతి తక్కువ ధరకు భూమి కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, 99 నాయుడు ఇంక ఈ నాయుడులకి వీళ్ళు ఏమొద్దు, కానీ మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ అది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రభుత్వం ఎందుకు స్థలం కేటాయించాలి అని నేను అడిగితే చాలామంది నాలో రివర్స్గా అడుగుతారేమో, పార్టీకి అంత పని చేస్తూ ఉన్నారు, అన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు, అంత మంచిగా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు ఏం చేసినా కూడా దాన్ని ప్రజల్లోకి అబద్ధమైన కూడా తీసుకెళ్తూ ఉన్నారు, అటువంటి వ్యక్తికి కూసింత స్థలం ఇవ్వడం తప్ప అని అడుగుతారేమో డౌటు. ఎందుకంటే మన ఛానల్ని అందరూ చూస్తారు కాబట్టి. ముఖ్యంగా ఎవరికైనా స్థలాలు ఇవ్వచ్చు, అయితే నాకు కూడా ఇవ్వచ్చు. నాది కూడా ఛానల్ ఉంది, నేను కూడా చేస్తున్నాను, మరి నాకెందుకు ఇవ్వరు?
నా బాధ నాకు ఉంటుంది కదా, కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి కొంత ఇబ్బంది పడి ఒక స్టూడియో కట్టుకుంటారు చాలామంది. తిన్నవాడే తిని ఎదిగేవాడే ఎదుగుతూ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాడే మిగిలిన వాళ్ళని పంపాలి. నేను నా గురించి చెప్తున్నాను, అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. సో ఇలా స్థలాలు వాళ్ళకి సొంత వారికి ఇస్తున్నారు కాబట్టే ఇలా వ్యతిరేకత వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడుకి ఫేవర్ చేసిన వాళ్ళకి స్థలాలు, చంద్రబాబు నాయుడు ఫేవర్ చేయని వాళ్ళకి కోర్టులు, కేసులు ఇలా జరుగుతుంది. కాబట్టే పార్టీ స్టాండ్ పైన చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఫ్రీగా ఎవరికిచ్చినా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరనమాట. థ్యాంక్ యూ. మీకు కూడా అర్థమవుతుంది కదా ఎవరెవరికి ఎన్నెన్ని స్థలాలు దోచి పెడుతున్నారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.